బాహుబలి షూటింగ్ టైంలోనే తాను మహాభారతాన్ని కూడా భారీగా తెరకెక్కిస్తానని చెప్పారు రాజమౌళి. కానీ ఆ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదని, కాబట్టి ఇంకా కొన్ని సినిమాలు చేశాక మహాభారతాన్ని పట్టాలెక్కిస్తానంటూ ఈ ప్రాజెక్టుకు కామా పెట్టేశారు. అదే టైంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కూడా తనకు మహాభారతాన్ని రూపొందించే ఆలోచన ఉందన్న విషయాన్ని బయటపెట్టారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పడంతో త్వరలోనే ఆమీర్ మహాభారతం సెట్స్ మీదకు వస్తుందనుకున్నారు ఫ్యాన్స్. చాలా రోజుల వెయిటింగ్ తర్వాత ఫైనల్ గా మహాభారతం పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది మహాభారతం వర్క్ బిగిన్ చేస్తానంటున్నారు ఆమీర్. ఇంత పెద్ద గాథను ఒక్క సినిమాలో చెప్పలేమన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సిరీస్ గా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. చాలా మంది దర్శకులు ఈ ప్రాజెక్టు కోసం పని చేయబోతున్నారని వెల్లడించారు. కథ సిద్ధమయ్యాక కాస్టింగ్ ఎవరన్నది నిర్ణయిస్తామని, తాను నటించేది లేనిది ఇప్పుడే చెప్పలేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ మరో పౌరాణిక గాథ రామాయణం వెండి తెరకెక్కుతుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా రామాయణం రూపొందుతుంది. 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే 1000 కోట్లతో భారీగా రామాయణాన్ని రూపొందిస్తానని ప్రకటించారు అల్లు అరవింద్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కూడా ఆడియన్స్ ముందుకు రానుంది.